మీదేనా ఇల్లు? అవునన్నా. ఎట్లా మరి ఎంగు ఉన్నావు, నీకు వరదలు ఇట్లాంటివి ఎప్పుడైనా చూసినావా? అన్న మేము పుట్టిన దగ్గర నుంచి కొన్ని వరదలు చూసినాం కానన్నా మరి ఇంత దారుణమైన వరద ఎప్పుడు చూడలేదన్న. ఇంత దారుణమైన వరదలు ఉన్నప్పుడు మరి మీ మంత్రులు ఏం చేస్తారు? నిద్రపోతున్నారన్న. మా ఖమ్మానికి 3 మంత్రులను చెప్తున్నారు కానీ ఏ మంత్రి ఈ రోజు వరకు కనీస స్పందన లేదన్న. అదే అలాంటి రేవంత్ రెడ్డి నిన్న వచ్చి హాయిగా నవ్వుకుంటూ హాయి చెప్పిపోతుండు. వాడికి ఏమర్థమవుతుంది వాళ్ళకి? నాకు అర్థం కావట్లే. ఏమని చేస్తారన్న చూడండి ఒక్క నిమిషం. డబల్ కాట మంచం కానీ ఇవి కానీ అవి కానీ ఏమున్నాయన్న ఇక్కడ? ఏమి లేవు. ఒక్క సామాన్ బీరువాళ్ళు కానీ ఏమి కానీ ఏమి లేవు. ఒక స్థానిక మంత్రిగా ఒక బిల్డింగ్ మీద 4 అక్కడ నించొని ఉంటే నువ్వు కనీసం వచ్చి చూడాలా? ఓ స్టీమర్ పంపించి కాపాడే పరిస్థితి అని ఉందా? నువ్వు వచ్చిన కనీసం ఇక్కడికి. ఇక్కడ ఉన్న మంత్రి ఏమంటాడు, మేము హెలికాప్టర్ కోసం ప్రయత్నం చేసినాం దొరకలేదు, అందుకే ఆ స్టీమర్ కూడా పెట్రోల్ అయిపోయిందని చెప్పిండు. మరి స్టీమర్లో పెట్రోల్ లేని వ్యవహారం ఏందన్న? 3 మంత్రులు ఉన్నది. ఇలాంటి కారణాలు చెప్పేది వాళ్ళు నాకు అర్థం కాదు. ఇలాంటి కంట్రోల్ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారని ఇలాంటి కారణాలు ఎక్స్పెక్ట్ చేస్తారా? ఏం చెప్పాలి వాళ్ళు? మంచి కారణం ఎత్తుకోవాలా కనీసం అబద్ధం చెప్పేటప్పుడు. ఇప్పుడు 9 మంది కూడా వాళ్ళు ఏమంటున్నారు, మేమే బయటకు వచ్చినాం, 9 అక్కడ బ్రిడ్జ్ నుంచి కాపాడుతారు. నిజంగా గవర్నమెంట్ కాపాడింది అనుకుంటారా? వాళ్ళందరూ వాళ్ళే బయటకు వచ్చారా? అది గవర్నమెంట్ కాపాడిన పరిస్థితి అయితే కాదన్న. అది గవర్నమెంట్ కాపాడింది కాదు. ఆ జేసీబీ అతను అక్కడున్న 9 మంది వాళ్ళ రిలేషన్ ఒక అతను వచ్చి వాళ్ళని కాపాడమని రిక్వెస్ట్ చేసుకోవడం. అతను పాపం ఆ డ్రైవర్ అన్న కూడా చాలా డేర్ చేసి ఆయన కూడా పోయి కాపాడు. ప్రకాష్ నగర్ దగ్గర. అది వాస్తవం. అది మంచిది. అది కానీ ఇందులో పొలిటికల్ ఏం లేదన్న. పాపం ఆ ఫ్యామిలీ 9 మంది ఒకే ఫ్యామిలీ. వాళ్ళ కోసం అని వాళ్ళ ఇంకో ఫ్యామిలీ అతను రిక్వెస్ట్ చేయడం వల్ల జేసీబీ అతను వెళ్ళిండు. అరే మరి నాకు అర్థం కాకడుతున్నాయి. మీకు ఇంత కష్టాలలో నేను ఆంచల్ ఈంచల్కి వచ్చే వరకే నాకు మొత్తం ప్యాంట్లు బూట్లు టోటల్ గా తడిసిపోయిన పరిస్థితి. చూడండి అన్న నా పొజిషన్ ఏందన్నా. మరి 10,000 ఇస్తా అంటుండగా ఇక సరిపోవా? ఏమన్నా అదే అన్న స్పందన. అదే అన్న మాకు ఆ పైసలు అవసరం లేదన్నా. నువ్వు కనీసం ఎవడు ప్రాణం కాపాడినావు నా చెప్పు. నువ్వు డబ్బులు వద్దు, ఒక్క రోజు మాతో పాటు మా ఇంట్లో ఉండమనండి, 1 గంట ఉండమనండి. ఎవరైనా రండి, 1 గంట నా ఇంటికి వచ్చి ఉండమనండి. ఎవరైనా సరే ఎలక్షన్ టైంలో వచ్చి దండాలు పెట్టడం కాదన్న నాయకులు అంటే. ఇలాంటి సమయంలో వచ్చినోడే నాయకుడు. ఎవడి కోసం వచ్చిరన్నా? ఇదంతా అయిపోయినాక రావడం, వచ్చి 4 బియ్యం తాలింపు తెచ్చిపోవడం కాదు. ఒక్క డబల్ కార్డు మంచం 50,000 రూపాయలది. నువ్వు ఇచ్చే 10,000 నాకేం కాదు. నేను వచ్చినప్పుడు నా ఇంటి మీద నేను ఇరుక్కున్నప్పుడు నువ్వు వచ్చి నన్ను కాపాడినావు అనుకో, అది సాయం. నువ్వు నాకు ఇచ్చే 10,000 కాదు, ఆ కూరగాయలు కాదు, సాయం కాదు ఇది. అది శాశ్వత పరిష్కారం ఎట్లా చూడాలి దీనికి? నువ్వు కరకట్ట కడతా అన్నారు. ఈ కరకట్ట ఇప్పుడు ఒకటన్నా కరకట్ట ఎక్కడ కడుతున్నారండి? అజయ్ కుమార్ గారు కరకట్ట శాంక్షన్ చేయించారు టీఆర్ఎస్ గవర్నమెంట్ లో. కనీసం గవర్నమెంట్ ఎన్నైనా ఉండొచ్చండి. శంకుస్థాపన చేయాలా, మొదలు పెట్టాలి, చేయాలి కదా. నువ్వు ఇలాంటి ఇప్పుడు సడన్ గా అడ్డగోలన్నా ఇది ఏ మాత్రం పరిస్థితి లేదు ఇక్కడ. దారుణంగా అనిపిస్తుంది నేను చూస్తుంటే వస్తుంటే మొత్తము. కనీసం అక్కడ ఏటు పక్కన ఒక 2 ఫ్లోర్ల ఇంట్లో ఒకరు ధైర్యంగా కూర్చున్నారు. కానీ ఆ ఎత్తున వస్తాయని ఎవరికి అవగాహన లేదు. 50 సంవత్సరాల్లో అంటే ఇక్కడున్న అవగాహన ఉన్న వాళ్ళు 50 సంవత్సరాలు మీ ఇలాంటి వరద చూడలేదన్నారు. 2 అంతస్తుల బిల్డింగ్ మీద వాళ్ళు కూర్చుంటే మీరు చూడొచ్చు. సంథింగ్ ఇన్స్టాగ్రామ్ లో వచ్చింది అది. ఆ గోడల మీద ఉన్నారన్న వాళ్ళు. ఇక్కడ దాకా వచ్చినాయి నీళ్లు. కనీసం ఇలాంటి వీడియోలు చూసైనా కనీసం నీకు ఏం అనిపించలేదా? తుమ్మల నాగేశ్వరరావు అని అడుగుతున్నాం మేము. నువ్వు ఎందుకు అక్కడ నిద్రపోయావు? నీ పక్కన పియ్యనన్నా లేపమని అడగాలని కోరుతున్నా నేను. అంతే, ఇంకా కూడా లేవలే. ఏం లేచిండు? ఏం వచ్చిండా? మినిస్టర్ సీఎం వచ్చిండు కాబట్టి సీఎం వెనక తోక రావాలి కాబట్టి వచ్చినావు. నువ్వు లేకపోతే ఎందుకు వచ్చినావు? ఏం చేసినావు? వచ్చి ఏం హామీ ఇచ్చినావు? ఆయన మంత్రి, మరి డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నాడు అంటున్నా? ఆయన ఎన్నో నిద్రపోతాడు. మాకు డిప్యూటీ సీఎం దాకా పోన అవసరం లేదన్నా. మా స్థానికుడు సాధారణ ఎమ్మెల్యే కాదుగా, ఆయనకు కూడా మంత్రి పదవి ఇచ్చారుగా. మేము ఆడదాకా మేము పెద్ద ఎక్స్పెక్ట్ చేయమన్నా. మేము స్థానిక మంత్రి ఏం చేస్తున్నాం మేము అది అడుగుతున్నాం. దీని అందరూ నేను ఖమ్మం మొత్తానికి టోపీ పెట్టుకొని తిరుగుతున్నా. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఎక్కడ నిద్రపోతున్నాను అడుగుతున్నాం మేము. దెబ్బ తగిలిందా? కొట్టుకుందంట. ఎప్పుడు వచ్చిందన్న పొక్కలగడ్డకి? ఇళ్ళన్ని కొట్టకపోయి అందరు కొట్టకపోయినా అప్పటిదాకా కనీస స్పందన ఉందా అనేది? కనీస స్పందన ఉందా? నువ్వు ఆడికి పోయేటప్పుడు ఏదో కింద గీరుకుంటే దాన్ని పెద్ద న్యూస్ చేయడం కాదన్నా. ఒకని కాపాడి దాంట్లో న్యూస్ గా మరి మేమెవరికి చెప్పుకోవాలి? ఆయనకి ఇంత దెబ్బ తగిలిందని
గెలిచిన వాడు కూర్చున్నావు, నాకు దెబ్బ తగిలిందని ఇంట్లో ఉన్నావు. ఒక మాజీ ఎమ్మెల్యే ఒక మాజీ మినిస్టర్ స్పందించిన దాకా కూడా మీకు సోయి లేదు గారు. ఆయన అందరూ ఓట్లు వేస్తే గెలిచి నువ్వు గత మీద కూర్చున్నావు. ఆయన పోయిన సంవత్సరం వస్తే ఇంటికి 10,000 ఇచ్చిండు. ఆయన తిని విశ్వాసం తప్పిన కుక్కలం మేము. ఆయనని గెలిపియలేదు తిని కూడా. అయినా కూడా ఆయనది మర్చిపోయి నిన్న వచ్చి ఇంటికి 10,000 ఇస్తాగో. ఇప్పుడు పంచుతూరు అటు పెట్టుకోండి, మీరు కెమెరా అటు పెట్టండి, కెమెరా పెట్టండి. పార్టీలు కాదండి, మేము చెప్తున్నాం కదా. ఇవాళ బియ్యము సరుకులు కూరగాయలు ఆయనే పంపించిండు ఇంటికి 10,000. మేము ఆయన తిని ఆయన కోట వేయకున్నా ఆయన పంపించిండు. మేము నువ్వు నీ డబ్బు నువ్వు ఆయన కంటే తక్కువే ఇచ్చినావు. అయినా నీకు ఓటేసినావు, మాకు సిగ్గు లేదు కాబట్టి. అయినా నువ్వు గెలిచినావు పండుకున్నావు. ఏంది మా పరిస్థితి? వానకు మంచి ఎత్తగా నిద్ర వస్తుంది, మంచిగా పడుకు మనం డిలక్స్ రూమ్ ఉంది, నువ్వు పండుకున్నావు. నా బతుకులు ఏంది? మమ్మల్ని బాగు చేయమని అడగట్లేదు. గతంలో ఇట్లాంటి వరదలు వచ్చినప్పుడు ఎట్లా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా చేసినాము? సహాయకాలు మంచిగా చేశారు. నైట్ బండ్లు పెట్టారు. పోయిన సంవత్సరం వచ్చినప్పుడు నైట్లు డీసీఎంలు పెట్టారు, బండ్లు పెట్టారు. ప్రతి ఒక్కరు వచ్చారు. మా కార్పొరేటర్ కొడుకులు ఇద్దరు మడుగులో ఇక్కడ వరకు నీళ్ళు వస్తుంటే తాళ్ళు పెట్టి జనాన్ని కాపాడారు. పాపం ఈ సంవత్సరం కూడా వాళ్ళు కాపాడాలని బియ్యం ఇచ్చిర్రు, 10,000 పరుపులు, చాయ్ గిన్నెలు, ప్లేట్లు, గ్లాసులు, చెమ్ములు పంచిండు ఆయన పోయిన సంవత్సరం. నువ్వు పంచుతావేమో, ఎప్పుడు పంచుతావు? అసలు నువ్వు వచ్చి చూస్తేనేగా ఒక విషయం అండి. చుట్టమైనా మినిస్టర్ అయినా ఎవడైనా ఆపదలో ఉన్నప్పుడు అమ్మ అంటే కడుపు నిండుద్ది. నేను దావత్ చేసిన నువ్వు వస్తే ఎంత, రాకుంటే ఎంత చెప్పు. నాకు ఇలా ఆపద వచ్చినా నువ్వు రాకపోతే ఎందుకు? ఎందుకు నువ్వు మినిస్టర్ అసలు? ఈ క్షణం దిగిపో, నీకు చేత కాదు, వేస్ట్ అంతే. గతంలో ఇట్లా ఉండడం వాళ్ళు ఏమైనా తిరిగే ప్రయత్నం చేసిరా అంటారా? ఎవరు? గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు పువ్వాడ అజయ్ కుమార్. వాస్తవానికి వాళ్ళ స్పందన చాలా స్పీడ్ ఉంది. వైజాగ్ నుంచి స్టీమర్లు తెప్పియటం కానీ, మన భద్రాచలం స్టీమర్లు తెప్పియడం కానీ, ఆయనే స్వయంగా అందులో దిగటం కానీ, డిఎస్పీ గారిని తీసుకురావడం కానీ, అన్ని విధాల కలెక్టర్ గారిని, గౌతమ్ గారిని కూడా ఇక్కడ తీసుకొచ్చి ప్రభుత్వం యంత్రాంగం మొత్తం ఇక్కడ ఆర్చి దగ్గర కూర్చొని, ఎక్కడైతే ఆ చివర ఒక ఒక బర్రెలు మేపుకునే ఒక ఆమె ఉంటుంది, ఆమె పైన ఇరుక్కుంటే స్వయంగా పువ్వాడ అజయ్ కుమార్ గారు కూడా పొయ్యి కూడా తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. కానీ మేము అదంతా కూడా కోరుకోవట్లే ఈ ప్రభుత్వం నుంచి. మాకు అర్థమైంది, ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి, తెల్లారి నుంచే మాకు అర్థమైంది మా బతుకులు ఏమైనా. కానీ కనీసం ఓటు పంపించాలిగా. నువ్వు రాకపోయినా ఓ నాటకం అయిపోయాను, ఏం లేదుగా. కనీసం ఓటు కనిపించిందన్న, నీకు కనిపించిందన్న ఇన్స్టాగ్రామ్ లో అక్కడ బోర్డు కనిపించిందన్న. నేనే మొత్తం చూడన్నా, నీ పరిస్థితి ఒకసారి అర్థం చేసుకోండి. ఎందుకు ఇది ఏంది మరి పరిస్థితి? ఇట్లా మాకు నష్టం ఒక 8 లక్షల దాకా నష్టం జరిగింది. మేము రోజు రెక్కాడితే డొక్కాడే బతుకులు మాయి. రోజు కూలికి పోతేనే మాకు రేపు వెళ్ళే బతుకులు. మాకు ఇవన్నీ ఖరాబ్ అయిపోయినాయి. 3 మంత్రులు ఉండి కూడా జిల్లాకి ఏం చేయలేకపోయారు. మాకు వచ్చి కూడా ఎవరు కూడా వచ్చి ఎట్లుంది మీకు ఏందని కూడా ఎవరు స్పందించట్లేదు. పాములు, తేళ్లు, మేము నైట్ ఎక్కడ పడుకోవాలో కూడా మాకు తెలియదు. మొత్తం కాళ్ళకి సీసా ఒక్కలు, ముళ్ళు గుచ్చుకొని కూడా మేము అంతే మా పనులు మేము చేసుకుంటున్నాం. మాకు అసలు పడుకోవడానికి కూడా లేవు, స్నానం చేయడానికి కూడా లేవు, మాకు బట్టలు లేవు, ఏమీ లేవు. మాకు ఓన్లీ ఒక స్థానికులు వస్తున్నారు, ఏదో చెప్పి వెళ్తున్నారు తప్పించి ఒక హామీ మేము ఉన్నామని చెప్పి మాకు ఏ గ్యారంటీ లేదు. సీఎం వచ్చి హాయ్ బాయ్ చెప్పడానికి, సీఎం రావడానికి సీఎం నడుచుకుంటూ దిగి వచ్చి మాతో పాటు 2 రోజులు ఉండమనండి. కనీసం కింది బండి దిగి కనీసం కనపడమనండి. బండి దిగిండా కనీసం? మేమెంతో పోవడం కాదన్న సీఎం అంటే. కనీసం ఒక 2 అడుగులు వేసి ఆ పరిస్థితి కాలుడు దాకా వచ్చి రింగ్ కాడికి వచ్చిపోయిండు. ఈ మా ఏరియాకి రాలేదు. మా ఏరియాకి రాలే. ఆ రింగ్ కంచాలు అటే పోయిండు. అంతేనా? 5గురు ఒక డాబా మీద అక్కడ బొక్కలగడ్డలో ఇరుక్కుంటే ధర్నా చేసి 100 మంది కలిసి ఆడ ధర్నా చేస్తే కనీసం పోలీసు యంత్రాంగం దాన్ని ప్రోత్సహించకపోగా, ధర్నాన్ని పై వాళ్ళకి తెలిసేటట్టు దాన్ని ప్రోత్సహించకపోగా పోలీసులు కొట్టడం ఇలాంటివి చేయడం తప్పు. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ఆపదలో ఉండండి. అట్లా ఎప్పుడు కూడా కించపంచ పరిస్థితి చేయకూడదు. పోలీసులు కూడా ఎవరికి పడితే వాడికి తొత్తుగా ప్రవర్తించొద్దు, సాయం చేయడం నేర్చుకోండి. మరి అక్కడ బాగానే చేస్తున్నాడు ఏపీలో. ఎవరు? చంద్రబాబు నాయుడు బాగానే మొత్తం తిరిగాడు. మాకు వాటితో సంబంధం లేదండి. మా కడుపు చక్కగా ఉన్నాక ఇంకోటి గురించి ఆలోచిస్తాం కానీ మా పరిస్థితి కూడా నేను ఎట్లున్నా ఒక్కసారి సర్టిఫికేట్లు అన్ని పోయినాయి అన్న. మాకు మొత్తం అన్ని ఏం సర్టిఫికేట్స్ లేవు మా దగ్గర. అసలు మీ మంచి ప్రూఫ్ కూడా లేదు మా దగ్గర ఇప్పుడు. మరి ఎట్లా యంత్రాంగం స్పందిస్తుందా ప్రభుత్వం? ఏం స్పందించలేదు. మీరు చూస్తున్నారు కానీ ఎవరన్నా వచ్చారు ఇప్పుడు మీ కళ్ళ ముందే? పొద్దు నుంచి మీరు చూస్తున్నా అన్నారు. ఎవరన్నా వచ్చారా? అసలు ఇక్కడికి ఎవరికి నాయకుడు కాదుగా, ఎవరు రాను కూడా రాలేదు తెలుసా? ఇంకా ఇల్లు కూలిపోయినాయి. అటు మా ఏరియా అటే కూలిపోయింది. గడ్డ మీదకి వచ్చి చూసిపోతే కాదన్నా, ఈ గల్లీలోకి వచ్చి చూసిపోమను. అర్థమైందన్న? ఎప్పుడైనా కూడా
నువ్వు గడ్డ మీద నీటుకున్న కాడ వచ్చి చూసిపోతే ఎవరికి అర్థమైంది? నీకు అర్థమైంది ఆ మ్యాటర్ ఏందనేది? నీకు ఒక్కొక్కరి అన్న 5 క్వింటాల బియ్యం 5 క్వింటాల బియ్యం నానే ఖరాబ్ అయిపోయినాయి అన్న. నువ్వు ఇచ్చే 10,000కి 2 క్వింటాల బియ్యం కూడా రావన్నా. ఇది కూడా బియ్యం బస్తాలే కదా. బియ్యం బస్తానే అన్న. చూపి చూడు బియ్యం బస్తా. అది బియ్యం బస్తానే. నీకు ఎక్కడికి ఇంకేడ పనికి వస్తాయి అవి? అన్న అవి పనికిరావు ఇక. ఎట్లా పనికి వస్తాయి అన్న? మేము ఎక్కువ ఏం కోరుకోవట్లేదన్న. ప్రాణం కాపాడగలవన్న ఒక మా కనీసం నమ్మకం ఉండాలి కన్నా. ఈ ప్రభుత్వం మీద మాకు ఆ నమ్మకం ఉండాలిగా. ఏ నమ్మకంతో మేము నెక్స్ట్ టైం ఓటేయాలన్నా వాళ్ళకి? ఇక మరి నిజంగా చూసుకుంటే బ్రదర్ నాకైతే ఎంతో హ్యాపీగా ఫీల్ అయినా మా జిల్లాకి 3 మంత్రులు ఉన్నారని చెప్పేసి. ఓకే ఓకే 3 మంత్రులు అని చెప్పి వేరే జిల్లా వాళ్ళకి మేము ఛాలెంజ్ చేసాం మేము. అరే మాకు 3 మంత్రులు ఉన్నారా బాబు, మీ దగ్గర ఏందని చెప్పి మాది డెవలప్ అయింది అంటే ఇదేనా మా డెవలపింగ్? చాలా సిగ్గుచేటుగా ఉంది మాకు. ఖమ్మం జిల్లాకు 3 మంత్రులు ఉండి మేము కూడా ఇట్లా ఉండాల్సి వచ్చిన పరిస్థితి మాది ఇది. మరి ఏం చేస్తారు దీన్ని మీరు? మరి మాకు ఏం చేసేది లేదు. మాకు వచ్చి స్థానికులు వచ్చి మాకు ఏదో మాకు చూసి వాళ్ళు ఎస్టిమేషన్ వేసి మాకు ఎంతో అంత సాయం చేసి అది కూడా వద్దు మాకు, మేము ఉన్నాం రా బాబు అని చెప్పి మాతో పాటు ఉంటే చాలు. మాకు వాళ్ళు చేసేది భరోసా, వాళ్ళొక హామీ, మాకు ధైర్యం లేకుంటే చాలు. మాకు కనీసం చూడడానికి వాస్తవానికి నేను హైదరాబాద్ నుంచి వచ్చింది ఏంటంటే ఇక్కడ 3 మంత్రులు ముఖ్యమంత్రి ఇక్కడ తిరుగుతా ఉన్నారు. నిజంగా స్థానిక ప్రజలకు ఏమైనా న్యాయం జరిగిందేమో అనే ఉద్దేశంతో నేను వచ్చినప్పుడు మీరు చెప్పింది ఏమో జీరో అన్న. న్యాయం అనేది ఇక్కడ ఏం జరగలేదు. ఇంకోటి ఏంటంటే మా డిమాండ్ ఏంటంటే అన్న, ఇక్కడ చాలా మంది యువకులు చదువుకున్న వాళ్ళు చాలా మంది వాళ్ళ ఉద్యోగాల కోసం ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరి సర్టిఫికేట్స్ కూడా కొట్టకపోయిన పరిస్థితి ఉంది. ఏ సర్టిఫికేట్ కూడా పరిస్థితి కనీసం సర్టిఫికేట్లు పనికొచ్చే పరిస్థితి లేదు. మాకు ఈ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నుంచి కానీ కాలేజ్ దగ్గర నుంచి కానీ వీళ్ళందరికీ వరద బాధితులందరికీ కూడా మళ్ళీ ఆ సర్టిఫికేట్స్ వాళ్ళ డీటెయిల్స్ అన్నీ తీసుకొని మళ్ళీ ఆ సర్టిఫికేట్స్ మళ్ళీ మాకు ఇచ్చే విధంగా ఉండాలనేది మా డిమాండ్ అన్నది. దానికి మాకు ముఖ్యంగా సర్టిఫికేట్ ఉండాలనేది. ఇది చదువుకునే సర్టిఫికేట్ల నుంచి ఈరోజు తినే తిండి బియ్యానికి సంబంధించి కూడా మొత్తం కొట్టకపోతే 3 మంత్రులను గెలిపించుకున్నాం, ఏం చేస్తున్నారు మాకు కనీసం మాకు ఒక భరోసా ఇవ్వట్లేదు. మాకు ఒక శాశ్వత పరిష్కారం కోసమైనటువంటి కరకట్ట నిర్మాణానికి సంబంధించి గత టీఆర్ఎస్ పార్టీ హయాంలో ఏదైతే శాంక్షన్ అయినా కూడా కావాలని చెప్పేసి దాన్ని కట్టియకుండా ఈరోజు మా ఇంట్లోని మొత్తం కూడా ఈరోజు మునిగిపోయేలా చేశారని చెప్పేసి కూడా స్థానిక యువత చెప్పుకున్న పరిస్థితి ఉంది.